జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మనుషులు భూమాతకు చేస్తున్న ఎన్నో దారుణాల కారణంగా భూమి మీద ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. భూతాపం పెరుగుదల కారణంగా సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తీర ప్రాంత దేశాలైన భారత్, బంగ్లాదేశ్, చైనా, నెదర్లాండ్స్, మాల్దీవులు వంటి దేశాలకు చాలా ప్రమాదం పొంచి ఉంది. ముంబై, షాంఘై, కోపెన్హాగెన్, లండన్, లాస్ ఏంజల్స్, న్యూయార్క్, కైరో, లాగోస్, బ్యాంకాక్ వంటి నగరాలు సముద్ర గర్భంలో కలిసిపోయే ముప్పు వాటిల్లుతుంది. 1900 నుంచి ప్రపంచ సగటు సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. భూతాపం కారణంగా వచ్చే 2000 సంవత్సరాలలో ప్రపంచ సగటు సముద్ర మట్టం 2 నుంచి 3 మీటర్లు పెరుగుతుంది. అంతకు మించి కూడా భూతాపం పెరిగితే ఎన్నో దేశాలు జలసమాధి అవుతాయి. ఇప్పుడు మాల్దీవులకి గ్లోబల్ వార్మింగ్ పెను సవాల్ని విసురుతోంది. హిందూ మహాసముద్రం లోతట్టు ప్రదేశంలో మాల్దీవులున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం పెరిగిపోతూ ఉండటంతో మాల్దీవుల ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. భూతాపాన్ని కాపాడటానికి పోరాడాలని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మయుజ్జు ప్రపంచ దేశాలను కోరారు. అంతేకాదు తమకు పెద్ద ఎత్తున నిధులివ్వాలని కోరుతున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయని, వాటి నుంచి రక్షణ కల్పించుకునేందుకు తమకు అంతర్జాతీయ నిధులు సమకూర్చాలని కోరారు. ప్రపంచ కేవలం 0.003 ఉద్గారాలు మాత్రమే మాల్దీవుల నుంచి వెలువడుతున్నాయని, కానీ పర్యావరణ సంక్షోభం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టపోతున్న దేశాల్లో మాల్దీవులు మొదటి స్థానంలో ఉంటోందని మయుజ్జు చెప్తున్నారు. ధనిక దేశాలని మానవతా దృక్పథంతో సాయం చేసి మాల్దీవులను ఆదుకోవాలని కోరుతున్నారు. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు మాల్దీవులకు కనీసం $500 మిలియన్ అవసరమవుతుందని మయుజ్జు అంటున్నారు. ధనిక దేశాలు సాయం చేయాలని, లేకపోతే ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవటం కష్టమేనని కూడా ఆయనే అంటున్నారు. దశాబ్దాలుగా మాల్దీవులు వంటి చిన్న ద్వీప దేశాలు గ్లోబల్ వార్మింగ్ భారాన్ని భరిస్తున్నాయని మయుజ్జు అన్నారు. మాల్దీవుల ద్వీపాలు 90,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయని, ఇక్కడ 99% నీరు, 1% భూమి మాత్రమే ఉందని వివరించారు. మాల్దీవులలో సగటు ఉష్ణోగ్రతలు పెరగటం చూస్తున్నామని, తుఫానులు గతంలో కంటే మరింత తరచుగా వస్తున్నాయని, భయంకరంగా మారుతున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రత కూడా భారీగా పెరిగిపోతుందని, ఇటీవలే 46 డిగ్రీలను కూడా తాకటం చూశామని, అదే తమకు అత్యంత ఆందోళనకరంగా మారుతోందనే భయాన్ని వ్యక్తం చేశారు మోయుజ్జు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.